హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. తెలంగాణ డిఎస్సి కోసం లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ యాప్లో మనము 3 నుంచి 10వ తరగతి వరకు డిఎస్సి 2025 కోర్స్ అనే వీడియో క్లాసెస్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ కోర్స్లో వచ్చేసి ఫిజిక్స్, ఇంగ్లీషు, తెలుగు అండ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన 3 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లోని అంశాలన్నీ కూడా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అతి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఇచ్చే విధంగా ఈ కోర్సెస్ అయితే రూపొందించడం జరిగింది. సో ఇది జస్ట్ 499 రూపీస్కే మనకు యాప్లో అందుబాటులో ఉందండి. అండ్ మ్యాథమెటిక్స్ కోర్స్ వచ్చేసి 3 నుంచి 8వ తరగతి వరకు మనకు మ్యాథమెటిక్స్ కోర్సు 3 నుంచి 8వ తరగతి వరకు ఏవైతే అభ్యాసాలు ఉన్నాయో అభ్యాసాలతో పాటుగా కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మీకు చేసి చూపించడం అనేది ఏ విధంగా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మనం క్లాస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ కోర్సులో వచ్చేసి ఇది జస్ట్ 199 రూపీస్ ఉంటుంది. ఈ కోర్సు కూడా మనకు డిఎస్సి 2025 కోర్సులో యాడ్ అయి ఉందండి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు డిఎస్సి 2025లో ఉంటాయి. ఒకవేళ మీరు 499 పెట్టగలుగుతాను అనుకుంటే అది తీసుకోవచ్చు, లేదు అంటే మ్యాథమెటిక్స్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ అనేది ఉంటుంది. మీరు దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే డెమోలో కూడా ఉంటుంది, చూడవచ్చు. సో నెక్స్ట్ మనం వచ్చేసి 8th క్లాస్లో ఉన్న 8.1 ఏదైతే అధ్యాయం ఉంటుందో దాంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. 8వ తరగతి అధ్యాయం 1 అకరణీయ సంఖ్యలు. ఈ అధ్యాయంలో ఉన్న అంశాల గురించి మనం ముందుగా చర్చించుకునే ముందుగా మనకు ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న అంశాలు వచ్చేసి సహజ సంఖ్యల గురించి, పూర్ణాంకాల గురించి, పూర్ణ సంఖ్యల గురించి మనం మాట్లాడుకున్నాం. వాటి గురించిన ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. అవి పాటించే వివిధ నియమాలను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటి? మనకు భిన్న రూపంలో ఉండే వాటినే అకరణీయ సంఖ్యలు అంటాం. సింపుల్గా చెప్పాలంటే భిన్న రూపంలో ఉండే అన్ని సంఖ్యలను కూడా మనం ఏమంటామండి? అకరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సో మనకు భిన్న రూపంలో ఉంటున్నాయి అంటే ఏ రూపంలో అంటే దీనికి ఒక సూత్రం రాయాలి అంటే P, Qలు 2 పూర్ణ సంఖ్యలు అయితే అందులో కూడా Q ≠ 0 అంటే ఎందుకంటే హారంలో మనకు 0 ఉంటే భిన్నం అనేది నిర్వచించబడదు కాబట్టి సో Q ≠ 0 అవుతుంది. సో P/Q రూపంలో రాయగల సంఖ్యలు అంటే P అనేది ఒక పూర్ణ సంఖ్య, Q అనేది ఒక పూర్ణ సంఖ్య. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా మనకు సంబంధం లేదు. సో అటువంటి వాటిని మనం అకరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సో వీటిని అకరణీయ సంఖ్యలను Q అనే ఆంగ్ల అక్షరంతో సూచించడం జరుగుతుంది. మనకు సింపుల్గా అన్ని సహజ సంఖ్యలు కూడా మనకు పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణాంకాలన్నీ కూడా మనకు పూర్ణ సంఖ్యలు అవుతాయి, పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 2 అనే ఒక నెంబర్ని తీసుకుంటే దీన్ని భిన్న రూపంలో ఏ విధంగా రాస్తామండి? 2/1 రాయవచ్చు. సో ఇక్కడ 1 అనే దానికి మనకు జనరల్గా తీసుకోం కాబట్టి 2/1 అనేది మనం రాసుకోవచ్చు. ఈ విధంగా ఏ పూర్ణ సంఖ్యనైనా కానివ్వండి, సహజ సంఖ్యనైనా అవనివ్వండి, పూర్ణాంకాన్ని కూడా అవనివ్వండి. సో 0/1 కూడా రాయవచ్చు. సో కానీ ఎక్సెప్ట్ 1/0 అంటే కింద మాత్రం హారంలో మాత్రం 0 ఉండకూడదు. ఇలాగా మనం అకరణీయ సంఖ్యలను రాయడం జరుగుతుంది. వీటి గురించిన ప్రక్రియలు కూడడం ఏ విధంగా ఉంటుంది మనం ప్రీవియస్లో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. సో ఎలా కూడాలనేది సో అది మనకు లెక్కలు వచ్చినప్పుడు చూద్దామండి. బాహారం ఏ విధంగా చేస్తాం, కూడికలు ఏ విధంగా చేస్తాం, తీసివేతలు ఏ విధంగా చేస్తాం అనే విషయాల గురించి. అయితే సంవృత ధర్మం, అకరణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయా? మనకు సంవృత ధర్మం అంటే ఏంటి? 2 ఫర్ ఎగ్జాంపుల్ 2+3 2,3 అనేవి 2 పూర్ణ సంఖ్యలు. సో వీటిని కూడితే కూడా మనకు పూర్ణ సంఖ్య వచ్చింది అనుకోండి. సో 5 వస్తుంది. ఇది కూడా పూర్ణ సంఖ్య అయింది అనుకోండి. సో దాన్ని మనము సమృద్ధ ధర్మాన్ని పాటించింది అని చెప్తాం. సో ఈ 2 పూర్ణ సంఖ్యలు అయితే కూడంగా వచ్చిందంటే సంకలన దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం అనమాట. లేదు 2 - 3 వేసావు, ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఇది పూర్ణాంకము, 2 అనేది పూర్ణాంకము, 3 అనేది పూర్ణాంకము. వాటిని నెగిటివ్ చేస్తే -1 వచ్చింది. అంటే పూర్ణాంకాలేమో వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేదు, ఎందుకంటే -1 అనేది పూర్ణాంకం కాదు. కానీ పూర్ణ సంఖ్యలేమో వ్యవకలనం దృష్ట్యా
సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. మరి రైట్, సంఖ్యా సమితిలో ఈ విధంగా పూర్ణాంకాలు వచ్చేసి సంకలన దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, వ్యవకలన దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు, గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, భాగారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు. పూర్ణ సంఖ్యలో వచ్చేసి సంకలన దృష్ట్యా పాటించడం జరుగుతుంది, అదేవిధంగా సంవృతం వ్యవకలన దృష్ట్యా కూడా పాటించడం జరుగుతుంది, గుణకారం దృష్ట్యా కూడా పాటించడం జరుగుతుంది, కానీ భాగహారం దృష్ట్యా పాటించడం జరగదు. అదే సమృద్ధ ధర్మము అకర్ణీయ సంఖ్యలో మనం తీసుకున్నట్టయితే అకర్ణీయ సంఖ్యలో 2/3 + 4/3 పాటిస్తుంది. సో ఇక్కడ ఇంకో భిన్నం వస్తుంది. అకర్ణీయ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా, వ్యవకలనం దృష్ట్యా, గుణకారం దృష్ట్యా, భాగారం దృష్ట్యా కూడా మనకు సమృద్ధ ధర్మాన్ని పాటించడం అనేది జరుగుతుంది. సో 4 ప్రక్రియల్లో కూడా సమృద్ధ ధర్మాన్ని అకర్ణీయ సంఖ్యలు పాటిస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా దీన్ని నిరూపిస్తాం? కూడడం ద్వారా, తీసివేయడం ద్వారా, ఏవైనా మీరు ర్యాండమ్గా తీసుకోవాలి, దాన్ని కూడిక ద్వారా, వ్యవకలనం చేస్తే వ్యవకలనం ద్వారా, గుణకారం చేస్తే గుణకారం ద్వారా, భాగాహారం చేస్తే భాగాహారం ద్వారా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం. స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని ఏ విధంగా చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా సంకలన దృష్ట్యా మనం చూసుకుంటే a + b = b + a అవ్వాలి. అంటే తిప్పి కూడితే, అంటే ఇక్కడ గుర్తు అనేది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టు, లేదా ఇక్కడ కూడా మైనస్ ఉండాలి, అప్పుడు 2 ఈక్వల్ అవ్వాలి. అట్లాంటి ధర్మంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం జరగాలి. నెక్స్ట్ a × b ఉంటే ఇక్కడ b × a ఉండాలి. ఇక్కడ a × b తీసుకుంటే అప్పుడు b × a అవ్వాలన్నమాట. a/b b తీసుకుంటే b/a అంటే ఈక్వల్ అనేవి అవ్వాలి. అప్పుడే అవి సమృద్ధ ధర్మాన్ని స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం జరుగుతుందని చెప్పేసి అంటాం. సో ఇందులో ఈ ప్రక్రియలో మనకు సహజ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి, గుణకారం దృష్ట్యా మాత్రం పాటిస్తాయి, మిగిలినన్నింటి నుంచి పాటించవు. ఇక్కడ పూర్ణాంకాలు కూడా మనకు సంకలనం దృష్ట్యా పాటిస్తాయి, గుణకారం దృష్ట్యా పాటిస్తాయి. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు కూడా అన్నీ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటించేవి అంటే సంకలనం అదేవిధంగా గుణకారం దృష్ట్యా మాత్రమే పాటించడం జరుగుతుంది. అన్నీ కూడా పాటిస్తాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సాకర్ణీయ సంఖ్యలు ఇవన్నీ కూడా పాటిస్తాయి. సో అకర్ణీయ సంఖ్యలు కూడా ఈ విధంగానే సంకలన దృష్ట్యా, గుణకారం దృష్ట్యా మనకు పాటించడం జరుగుతుంది, భాగారం దృష్ట్యా అది పాటించడం జరగదు. సో ఇక్కడ ఇచ్చాడు కదా, సో అది మనం ఫిలప్ చేసేస్తాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అవును 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 అంతే. నెక్స్ట్ సహచర న్యాయం, సహచర ధర్మం. సింపుల్ అండి. a + b + c = a + b + c. a + b + c = a + b + c. ఈ విధంగా మనకు సంకలనం దృష్ట్యా అయితేనేమో అక్కడ ప్లస్ పెట్టినాం, లేదు మైనస్ పెడితే కూడా పాటించడం జరగాలి. సో ఈ విధంగా మనకు ఏవైతే సంఖ్యా సమితిలో మనకు పాటిస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు పూర్ణాంకాలు తీసుకుంటే 2 + 3 + 2 = 2 + 3 + 2. సో 2 + 3 5 + 2 7, 3 + 2 5 + 2 7. సో 7 = 7 అవుతుంది. సో సహచర ధర్మం అనేది పూర్ణాంకాలు అనేవి సంకలనం దృష్ట్యా పాటించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏం పాటిస్తాయి, ఏం పాటించవని మనం చూడాలి అనుకుంటే, సో ఏ విధంగా చెక్ చేస్తాం? జస్ట్ సెకండ్. మనకి ఇక్కడ పట్టిక ఇచ్చాడు కదా, దాంట్లోనే మనం రాసేద్దాం. సంకలనం దృష్ట్యా ఇవి పాటించడం జరుగుతుంది సహచర ధర్మాన్ని. ఇది కూడా పూర్ణ సంఖ్యలు కూడా పాటించడం జరుగుతుంది, అకర్ణీయ సంఖ్యలు కూడా పాటించడం జరుగుతుంది. సో సహజ సంఖ్యలు పాటిస్తే ఇవన్నీ కూడా పాటిస్తాయి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది పాటించకపోతే ఇవన్నీ పాటించవని కాదు. సో ఇది పాటిస్తే మాత్రం మిగిలినవన్నీ పాటిస్తాయి. సో ఇది పాటించట్లేదు, ఇది కూడా పాటించదు, ఇది కూడా పాటించదు. ఏవైతే మనకు స్థిత్యంతర ధర్మాన్ని పాటించలేదు కాబట్టి ఇక్కడ కూడా సహచర ధర్మాన్ని కూడా పాటించవు వ్యవకలన దృష్ట్యా. సో ఇది కూడా అంతేనండి, సేమ్. సో ఇది కూడా పాటించదు. సో భాగారం దృష్ట్యా ఇవి కూడా మనం పాటించడం జరగదు. 0 యొక్క పాత్ర గురించి మనం మాట్లాడితే, 0ని మనం ఏమంటామంటే సంకలన తత్సమాంశం అని చెప్పేసి అంటాం. అంటే దేనికి 0ని కూడినట్టయితే మనకి ఇంకొక నెంబర్ వస్తుంది. సో
అంటే సున్నాని ఏ నెంబర్తో కూడా అదే నెంబర్ మనకు తిరిగి వస్తుంది. సో a+0 అంటే a+0 వేస్తే మనకి ఏం రావాలి, ఏనే రావాలి మళ్ళీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 0+a. ఎలా కూడినా సరే మనకు అదే నెంబర్ వస్తుంది కాబట్టి సంకలన తత్సమాంశం అని చెప్పేసి 0ని అనడం జరుగుతుంది. సో 0నేమో సంకలన తత్సమాంశం అంటే గుణకార తత్సమాంశం వచ్చేసి మనకు 1 ఉంటుందండి. 1ని మనం గుణకార తత్సమాంశం అని చెప్పేసి అంటాం. సో 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 1 ఈజ్ ఈక్వల్ టు a చేస్తే ఏనే వస్తుంది, అంటే మళ్ళీ తిరిగి అదే నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుణకార తత్సమాంశాలు ప్రతి సంఖ్యా సమితిని కలిగి ఉంటాయి ఎక్సెప్ట్ పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలకు మనకు సంకలన తత్సమాంశం అనేది ఉండదు. ఇంకా సంకలన విలోమం గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్. 3 ఉంది అంటే -3ని మనం సంకలన విలోమం అంటాం. 4 ఉంటే -4ని, -5 ఉంటే +5ని సో సంకలన విలోమాలు అని చెప్పేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ గుణకార విలోమం. గుణకారం అంటే 1/, చేయాలి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, a, -aలు పరస్పరం సంకలన విలోమాలు. ఎందుకంటే రెండింటిని కూడితే మనకు 0 వస్తుంది. సో ఏవైతే రెండింటిని కూడితే మనకు 0 వస్తుందో ఆ సంఖ్యలు మనం పరస్పరం సంకలన విలోమాలు అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా. సో దాన్ని నెగిటివ్ పెట్టేస్తే సరిపోతుంది. అదే నెంబర్కి నెగిటివ్ పెట్టేస్తే మనకు ఇంకొక నెంబర్ అనేది వస్తుంది. దాన్నే మనం సంకలన విలోమం అని చెప్పేసి అంటాం. గుణకార విలోమం. ఆ రెండు సంఖ్యలను కూడితే, ఏవిని రెండు సంఖ్యలను కూడితే మనకేం రావాలి, మళ్ళీ అదే 1 అనేది ఆన్సర్గా రావాలి. 1 అనేది ఆన్సర్గా రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా 2/7 ఉంది. దీనికి 7/2 నువ్వు మల్టిప్లై చేస్తే 2 × 2 7 × 7 కొట్టేసి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఈ విధంగా గుణకారం చేస్తే 1 వస్తే దాన్ని గుణకార విలోమం అని చెప్పేసి అంటాం. సింపుల్గా 2/7కి గుణకార విలోమం ఎంత అంటే 7/2. దీని యొక్క గుణకార విలోమం 7/2 ఉంటే రివర్స్ చేసుకోవాలి. 4/3కి 3/4 అంటాం. 6/7కి 7/6 అంటాం. ఇట్లా రివర్స్లో చేసుకుంటే మన గుణకార విలోమాలు అనేవి రావడం జరుగుతుంది. 2 × 1/2 1/2 × 2 -5 × -1/-5 చేస్తే మనకు 1 వస్తుంది. సో అది కూడా చూసుకోవాలి. ఇక్కడ 1/, చేయాలి, అంత సింపుల్. 1/, చేస్తే మన గుణకార విలోమం అనేది వస్తుంది. ఏ భిన్నమైనా సరే. లేదు మనకు జనరల్గా చూసుకుంటే పూర్ణాంకాలు 1 ఉందంటే 1/1, 2 ఉంటే 1/2 అట్లా. 2కేమో 1/2, 3 ఉంటే 1/3, 1/3 ఉంటే 3 అట్లా. సో గుణకార విలోమాలు ఆ విధంగా రాస్తాం. నెక్స్ట్ విభాగ న్యాయం. రైట్, ఇక్కడ మనకు విభాగ న్యాయం ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో a/b+c సంకలన దృష్ట్యా చూసుకుంటే ab + ac అంటే ఇట్లా మల్టిప్లై చేయాలి. ab + ac i8 ఉంటే, లేదు వ్యవకలన దృష్ట్యా చూసుకుంటే a + b - c. సో a × b - c ab - ec. సో అయితే అది మనకు సంకలన దృష్ట్యా గుణకార విలోమాన్ని పాటిస్తుందని చెప్పేసి విలోమం కాదు, గుణకార విభాగాన్ని పాటిస్తుందని చెప్పేసి అంటాం విభాగ న్యాయంలో. సో చూసారు కదా, a × b + c = ab + ac ఉండాలి. ఇది సంకలన దృష్ట్యా. వ్యవకలన దృష్ట్యా పాటించాలి అంటే a/b - c దట్ ఈజ్ ఈక్వల్ టు ab - ac. సో ఈ విధంగా పాటించాల్సి ఉంటుందన్నమాట. సంకలన దృష్ట్యా గుణకార విలోమం, వ్యవకలన దృష్ట్యా గుణకార విభాగం. సో విలోమం కాదు, విభాగం. సో ఏవి పాటిస్తాయి అంటే ఇందులో సమృత ధర్మాన్ని అన్ని పాటిస్తాయని తెలిసి మనకు తెలుసు. స్థిత్యంతర ధర్మాన్ని వచ్చేసి మనకు అన్నీ పాటించడం జరుగుతుంది. అది ఓన్లీ సంకలన ధర్మాలు, ఇవి వ్యవకలనం కాదు, గుర్తుపెట్టుకోండి. సో సహచరం దృష్ట్యా అన్నీ కూడా పాటించడం జరుగుతుంది. కానీ తత్సమాంశాలు మనకి ఎక్కడ ఓన్లీ దీంట్లో తప్ప, సహజ సంఖ్యలో తప్ప మిగిలిన అన్నింటిలో ఉండడం జరుగుతుంది. విలోమాలు వచ్చేసి మనకు ఓన్లీ కరణీయ పూర్ణ సంఖ్యల్లో మాత్రమే విలోమాలు ఉంటాయి. దీంట్లో మనకు ఉండవు, 1/లు అనేవి ఉండవు. సో అక్కడ సంకలన విలోమాలు అంటే మనకు మైనస్ ఉండాలి కదా. మైనస్ ఎక్కడ ఉంటుంది, పూర్ణ సంఖ్యలో ఉంటుంది, అకర్ణీయ సంఖ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి సో విలోమాలు పాటించేవి 2 మాత్రమే. గుణకార ధర్మాల్లో మనకు ఏవి పాటిస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సంవృత ధర్మాన్ని గుణకారం దృష్ట్యా ఓన్లీ మనం జనరల్గా చెప్పుకుంటే రైట్ సేమ్ ఇంతకుముందు మనం చెప్పిన పూర్ణాంకాలు పాటిస్తాయి, స్థిత్యంతర ఇవి కూడా పాటిస్తాయి, సహచర ధర్మాన్ని కూడా పాటించడం జరుగుతుంది. కానీ తత్సమాంశం మనకు లేదు. ఎక్కడ లేదు, గుణకార తత్సమాంశం అంటే 1 కదా మనకు.
సో 1 అనేది ఎక్కడ ఉంటుందని ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా అన్నిటి కూడా పాటించడం జరుగుతుంది. సో ఎక్సెప్ట్ మనకు విలోమాన్ని పాటించనివి ఏవి ఉంటాయి అంటే రుణ సంఖ్యలు లేనివి అక్కడ ఒకటి. సో ఇందులో వచ్చేసి మనకు గుణకార విలోమ ధర్మాన్ని పాటించనివి 3 మనకు ఓన్లీ పాటించేది అకరణీయ సంఖ్యలు మాత్రమే. గుణకార విలోమ ధర్మం అంటే బయలు ఉండాలి, 1/2 1/3 ఇట్లా వచ్చేది ఏముంటాయి, భిన్నాలు వస్తాయి కదా. సో భిన్నాలు వచ్చేవి ఎక్కడ ఉంటాయి, ఓన్లీ అకరణీయ సంఖ్యలో మాత్రమే ఉంటాయి. సో విభాగ న్యాయంలో కూడా మనకు అకరణీయ సంఖ్యలో మనకు విభాగ న్యాయాన్ని పాటించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఉదాహరణలు మనం చూసుకుంటే, సో 8th క్లాస్ నుంచి నేను అనుకుంటున్నాను అంటే ఉదాహరణ సమస్యలు మనకు ఆల్రెడీ ఇందులో ఇచ్చాడు. సో ఉన్న ఎగ్జామ్ ఏమో చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఉదాహరణలు వదిలేసి కొన్ని అక్కడక్కడ చెప్తూ సో మిగిలిన అభ్యాసంలో ఉన్న లెక్కలన్నీ కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో 2/5 ప్లస్ 3/7 ప్లస్ -6/5 ప్లస్ -13/7. సో దీంట్లో వచ్చేసి మనకు 2/5 -6/5 తీసేస్తే -4/5 వస్తుంది. దీంట్లో 3/7 -13/7, 3 -13/7 -10/7. సో -4/5 -10/7 -4 × 7 -10 × 5/35. సో -78/35 అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. సంకలన విలోమాలు రాయమంటున్నాడు. దీని యొక్క సంకలన విలోమం అంటే నెగిటివ్ రాయాలి. సో -2/7. సో ఈ రెండింటిని కూడితే మనకు 0 వస్తుంది. నెక్స్ట్ 11/5 యొక్క సంకలన విలోమం. 11/5 యొక్క సంకలన విలోమం అని చెప్పేసి అంటే ఏం రాస్తాం, దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ రెండింటికి అంటే 2 కొట్టేస్తే ప్లస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఆ విధంగా రాసేస్తాం. సో ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం మల్టిప్లై చేస్తాం సార్ అంటే ఫస్ట్ సింపుల్ దీన్ని మల్టిప్లై చేయాలి. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఇచ్చాడండి మనకు. సో ఇక్కడ 1/9 ఉంది, ఇక్కడ 1/9 ఉంది కాబట్టి ఫస్ట్ 1/9ని ఇక్కడ నుంచి కామన్ తీస్తున్నాడు. కామన్ తీస్తే మనకు సో 2/5 ప్లస్ 3/4 అనేది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి మధ్యన. సో 1/9ని కామన్ తీసేస్తాడు బయటికి. సో కూడితే ఇంత వస్తుంది మనకు. సో ఈ 2 మల్టిప్లైస్ 23/180 ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి పోతే ఏమవుతుంది, 0 అవుతుంది. -9/2 యొక్క వ్యుత్క్రమం ఏమవుతుంది, -2/9 అవుతుంది. అంటే వ్యుత్క్రమం అంటే ఏం చేయాలి దాన్ని, సో గుణకార విలోమాన్ని రాయాలంటే 1/1 చేయాలి. 1/1 చేస్తే మనకి ఏదైతే వస్తుందో దాన్ని గుణకార విలోమం అని చెప్పేసి అంటాం. సో 5/18 యొక్క వ్యుత్క్రమం వచ్చేసి 18/5 అవుతుంది. 1/8 చేయాల్సి ఉంటుంది. సో వీటి యొక్క వ్యుత్క్రమాల లబ్ధము అని చెప్పేసి అంటున్నాడు. సో -2/9 18/5 యొక్క లబ్ధం చేస్తే మనకు -4/5 వచ్చింది. ఈ -4/5కి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడాలంటే +4/5 అవుతుంది. సో +4/5 అనేది దీనికి కూడితే ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 8/5 + 0 = 8/5 0 + 8/5. సో ఇందులో మనకు కింద ఉన్న ధర్మాలను గుర్తించమని చెప్పేసి అంటున్నాడు కదా. ఇందులో మనకు ఏం లేదండి, 8/5 + 0 = 8/5 0 + 8/5. ఇందులో ఉన్నది ఏంటి, సంకలన తత్సమాంశం ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు విభాగ న్యాయం అని చెప్పేసి అంటాం. ఇది వచ్చేసి మనము గుణకార తత్సమాంశం అంటాము, ఎందుకంటే 2 1తో మల్టిప్లై చేస్తే మనకు అదే నెంబర్ తిరిగి వస్తుంది కాబట్టి సో గుణకార తత్సమాంశం అంటాం. సో దీన్ని ఏమంటాం మనము, సో -2/5 × 1 = -2/5 = 1 × -2/5. ఇదేమవుతుంది మనకు గుణకార తత్సమాంశం అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రివర్స్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటాం, స్థిత్యంతర ధర్మం అంటాం, సంకలన స్థిత్యంతర ధర్మం. దీన్ని ఏమంటాం వచ్చేసి గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మం అని చెప్పేసి అంటాం. దీన్ని సంకలన విలోమం అని చెప్పేసి అంటాం. సో చూసాం కదా, 7 మైనస్ చేసి -7 ఏతో కూడితే మనకు 0 రావాలి. 0 రెండింటి యొక్క కూడిక అనేది 0 వస్తే సంకలన దృష్ట్యా విలోమం అంటాం, సంకలన విలోమం. ఇది గుణకారం దృష్ట్యా విలోమం అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేసి మనం ఏమంటామంటే విభాగ న్యాయం అని చెప్పేసి అంటాం. సో 2x + 2 × 6 అది వచ్చింది కదా, అట్లా అనమాట. వీటి యొక్క గుణకార విలోమం సంకలన గుణకార విలోమం రాయమని చెప్పేసి అంటున్నాడు. సంకలన విలోమం వచ్చేసి 3/5, గుణకార విలోమం వచ్చేసి 5/-5/3. దీనికి -1 1 అవతల కూడా 1 వస్తుంది. సో దీనికేమో గుణకార సంకలన విలోమాలు అనేవి వ్యవస్థితం కావు, సో ఏమీ ఉండవు. 7/9కి -7/9 సంకలన విలోమం వస్తుంది. 9/7 అనేది గుణకార విలోమం వస్తుంది. -1 అంటే 1
అండ్ -1 ఖాళీని పూరించమంటున్నాడు. ఇక్కడ ఏముంటుంది అప్పుడు మనకు -12/5 ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది, ఎందుకంటే సేమ్ అదే నెంబర్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ 9/11 వచ్చింది కాబట్టి ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 9/11 ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, సో ఇది మల్టిప్లై చేశాడు, ఇది ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లై చేయాలంటే -12 ప్లస్ 6 సారీ మల్టిప్లై లేదు కదా, ప్లస్ ఉంది కదా. సో -12 ప్లస్ 5/6 ఉంటే మిగిలింది ఏముంటుంది, 6/7 ఉంటుంది. అంతే, సింపుల్. రైట్, ఇక్కడ 3/4 × 1/2 చేశాడు, ప్లస్ ఉంది మధ్యన. 1/2 × 1/3 చేశాడు, ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు మనకు ఏమొస్తుంది అంటే, సో సింపుల్ 3/4 ఇక్కడ పెట్టుకోండి. 3/4 × 1/2 వచ్చేసిందా, 3/4 × 1/3 ఉండాలి ఇప్పుడు. సో 1/3 రాసేస్తాం ఆ విధంగా. -16/7కి దేన్ని కూడితే -16/7 వస్తుందంటే 0ను కూడాలి. 2/11 -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించండి అని చెప్పేసి అంటున్నాడు. సో 2/11 -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించాలి అంటే ఫస్ట్ మనకు ఏం రాస్తాం, దీని యొక్క గుణకార విలోమం రాస్తాం. 2/11 రాసుకోండి. గుణకార విలోమం అంటే ఏం చేస్తాం, రివర్స్లో రాయాలి. సో -14/5 రాస్తాం. డైరెక్ట్ మల్టిప్లై చేస్తే -28/55 వస్తుంది ఆన్సర్. ఇందులో ఏ ధర్మాల్ని పాటించాలో చెప్పమని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది చూసారు కదా, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇలా చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మల్టిప్లై చేసేయాలి. సో ఈ 2/5 × 5 చేసి 5 కొట్టుకుపోతుంది, మనకు ఓన్లీ 2 × 7/6 అనేది మిగులుతుంది కదా. సో దానికోసం ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇది తీసేస్తాం కాబట్టి ఇది ఇక్కడ మల్టిప్లై చేసి ఇది పక్కన పడేసేయాలి. అప్పుడు ఏం ధర్మం అవుతుంది, అది సహచర ధర్మం అవుతుంది. సో కొట్టేస్తాం ఆ విధంగా. 1/5 × 5ని కొట్టేస్తే మనకు 1 వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, గుణకార విలోమ ధర్మం వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, 1/3 × 3 కొట్టుకుపోతుంది. సో అక్కడ గుణకార విలోమం సహచర ధర్మాన్ని మనం పాటించినాం మొట్టమొదటగా. నెక్స్ట్ ×1 చేసినాం. ×1 చేస్తే ఏమవుతుంది, అదే నెంబర్ మనకు తిరిగి వస్తుంది కదా. సో గుణకార తత్సమాంశం అవుతుంది. సో 2 × 7/6 చేస్తే మనకు సంథింగ్ కొట్టేయాలి కదా, 2 3 వేస్తే 7/3 ప్లస్ ఏమొచ్చింది మనకు 3 3 కొట్టేస్తే 4/11. ఈ రెండు కూడితే మనకి ఇంకొక ఏదో నెంబర్ వచ్చింది. అప్పుడు ఏమొస్తుంది, అది సంకలన సమృతం అవుతుంది. సో సింపుల్గా దీనికి మనకు డైరెక్ట్ చూస్తేనే చెప్పవచ్చు సహచర ధర్మాన్ని పాటించాడు అని చెప్పేసి. సో దీన్ని ఏం చేయమంటున్నాడు, సూక్ష్మీకరించమని చెప్పేసి అంటున్నాడు. రైట్, సింపుల్. ఇది ఉన్నాయి కదా, రెండు అంటే సమాన సజాతి భిన్నాలు మనం ఫస్ట్ కూడదాం. 3 - 2/5 అంటే ఏమవుతుంది, 1/5 వస్తుంది. 7 - 2 అంటే ప్లస్ కదా, 7 - 2 అంటే 5/3. సో ఇక్కడ మనకు ఏం చేయాలి, కాసాగు తీయాలి. 15 వస్తుంది. 3 + 5 = 25. సో 28/15 అట్లా. 8వది కింద వాటిని వ్యవకలనం చేయండి అని చెప్పేసి అంటున్నాడు. సో 1/3 - 3/4 చేయాలి. సో 1/3 - 3/4 అంటే కాసాగు తీయాలి. 4 × 12. సో ఇక్కడ 3 4 కాబట్టి 4 ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తాం. 4 3 కాబట్టి 3 ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో 4 - 9/12 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -5/12. సో ఇది మీరు మిగిలిన సేమ్ 2 అయినా 3 అయినా సేమ్ తీసేయడం కాబట్టి అది మీరు చేయండి. వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ని చేయండి. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఎంత వస్తుందో చూడండి. 9వది -5/8కు ఎంత కలిపినా -3/2 వచ్చింది. ఎంత కలపాలి అంటే -5/8 + x = -3/2 అంతే కదండి. ఇప్పుడు x రావాలంటే x -3/2, ఇది తొలగితే +5/8. సో -3/2 + 5/8 చేయాలి. సో కాసాగా ఏమొస్తుంది, 8 వస్తుంది. 2 4 8 కాబట్టి 4 × 3 12 కాబట్టి -12 ఒకటి. సో 8 అదే విధంగా ఉంటుంది, +5 ఒకటి. సో ఎంత అవుతుంది, 7 5 12 కాబట్టి 7 -7/8 మైనస్ పెద్దదానికి ఉంది కాబట్టి -7/8. నెక్స్ట్ 10వది, 2 అక్కర్నే సంఖ్యలు మొత్తం 8 ఇచ్చాడు, వాటిలో ఒక సంఖ్య ఇచ్చాడు, అయితే రెండో సంఖ్య ఎంత. 5/6కి ఇంకో సంఖ్య కూడితే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 8 వచ్చిందంట. x = 8 + 5/6 అవతల తీసుకెళ్ళాలి.
సో 848 ప్లస్ 5 ఎంత వస్తుంది? 53/6 చేస్తే మనకు 8 అనేది వస్తుంది. సో ఇంకో నెంబర్ వచ్చేసి 53/6. వ్యవకలనం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలో సహచార ధర్మాన్ని పాటిస్తాయా ఒక ఉదాహరణతో వివరించండి అని చెప్పేసి 11వ క్వశ్చన్ అండి. సో ఈ 11వ క్వశ్చన్స్లో మనకు ఆల్రెడీ మనం సహచార ధర్మాల గురించి పాటిస్తుందా లేదా అని చెప్పేసి అకర్ణీయ సంఖ్యల గురించి మనం మాట్లాడుకున్నాం. సో అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంకలన ధర్మాన్ని పాటించడం అనేది జరగదు. సో మనకు ఎక్కడెక్కడ పాటిస్తుందో మనం తెలుసుకున్నాం. ఎక్కడ మనకు కూడిక దగ్గర అండ్ గుణకారం దగ్గర పాటించడం జరుగుతుంది, వ్యవకలనం దృష్ట్యా పాటించడం అనేది జరగదు. రైట్. -x ఆఫ్ ఎక్స్ను కింది విలువలకు సరిచూడండి అని చెప్పేసి అంటున్నాడు. సరిచూడడం అంటే ఏం లేదు. సో ఇది మనకు తెలిసిన విషయం అయితే మళ్ళీ దీనికి మైనస్ పెట్టేసి మళ్ళీ దీనికి మైనస్ వేస్తే +2/15 వస్తుంది. మళ్ళీ దీనికి సరి చూసి పెద్దగా చేసే లెక్క ఏం లేదు అందులో. రైట్. నెక్స్ట్ 13వది సంకలన తత్సమాంశం కలిగి ఉండని సమితి ఏది? సంకలన తత్సమాంశము అనేది ఎన్ని అంటామంటే మనం 0ని అంటాం. సో సంకలన తత్సమాంశం లేనిది ఏది? సహజ సంఖ్యల సమితి అనేది సంకలన తత్సమాంశాన్ని కలిగి ఉండదు. గుణకార విలోమం లేని అకర్ణీయ సంఖ్య ఏది? గుణకార విలోమము అంటే అకర్ణీయ సంఖ్య అది. గుణకార విలోమం లేని అకర్ణీయ సంఖ్య దేనికి ఉంటుందంటే సింపుల్గా చెప్పాలంటే 0కు ఉంటుంది. సో 10ని దాని యొక్క గుణకార విలోమాన్ని మనం రాయడం అనేది సాధ్యం కాదు. సో దానికోసం మనం ఆ గుణకార విలోమం లేని అకర్ణీయ సంఖ్య దేన్ని గుర్తిస్తాం? 0ని గుర్తించడం జరుగుతుంది. రుణ అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఎంత? రుణ అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం కూడా రుణాత్మకమయ్యే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు +1 రావాలి, +1 అంటే ఈజ్ఈక్వల్లో మనకి ఇక్కడ +1 రావాల్సి ఉంటుంది. అంటే మైనస్ ఉన్నప్పుడు మైనస్తోనే గుణించాలి. సో ఏదైతే -1 ఉంటే -1తో గుణిస్తే మనకు +1 అనేది వస్తుంది. సో ఈ విధంగా గుణకారం అనేది విలోమం కూడా నెగిటివ్ ఉంటే అది కూడా నెగిటివ్ అనేది ఉంటుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ మనకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయి? సంఖ్యారేఖపై సూచించడం అని చెప్పేసి అంటున్నాడు. సో ఏం లేదు, 6తో కొట్టేయాల. 6తో కొట్టేస్తే మనకి ఎక్కడ వస్తుందో వస్తాం. 6 4 24, 6 5 30. సో 4 5 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. ఇంకా ప్రెసైజ్గా కావాలంటే 6 4 24 కదా, 5 మిగులుతుంది. 6 8 48. సో 4.8 అంటే 5కు దగ్గరగా కొంచెం గుర్తిస్తే సరిపోతుంది. రైట్. అకర్ణీయ సంఖ్యల మధ్య ఇంకొక అకర్ణీయ సంఖ్య ఉంది అని ఏ విధంగా కనుక్కుంటామంటే ఒకటి సగటు పద్ధతి ద్వారా మనం కనుక్కుంటామండి. ఏదైతే ఇచ్చిన అకర్ణీయ సంఖ్య ఉందో ఆ రెండింటిని కూడి బై 2 చేస్తే ఆ రెండింటికి మధ్య ఉన్న ఏదైతే అకర్ణీయ సంఖ్య ఉంటుందో అది మనకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చాడు 2,9/4 యొక్క సగటు ఎంత వస్తుందో కనుక్కున్నాడు. ఇది ఈ 17/8 అనేది రెండింటి మధ్యన ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొక మెథడ్ కూడా ఇచ్చాడండి చూడండి. సో దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ 10 యొక్క 100 అకర్ణీయ సంఖ్యలు 5/10 మరియు 9/10 మధ్య 100 అకర్ణీయ సంఖ్యలు రాయమని చెప్పేసి అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా కింద హారాన్ని 100గా మార్చుకున్నాడు చూడండి. సో ఇంటూ 10/10 ఇంటూ 10/10 చేస్తే మనకి ఏమైంది? 50/100 90/100 అనేది వచ్చింది. ఇప్పుడు 50 నుంచి 90 వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని వస్తాయి? 39 అకర్ణీయ సంఖ్యలను రాయగలం. సో 39 అకర్ణీయ సంఖ్యలు రాస్తే సరిపోదు కదా, మనకి ఎంత కావాలి? 100 కావాలి. సో అందుకోసం అని చెప్పేసి 1000 రాస్తాడు. ఈ 1000 మధ్యన మీకు ఎన్ని కావాలి? 500 నుంచి 900 దాకా దాదాపు 400 చేంజ్ చేస్తుంది. మనం 100 ఏంది ఎక్కువ కూడా గుర్తించడానికి అవకాశం అయితే ఉంటుంది. -3, 0ల మధ్య గల 5 అకర్ణీయ సంఖ్యలను రాయండి. సో సింపుల్. -3ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 30/10గా రాసుకోవచ్చు. 0ని 0/10గా రాసుకోవచ్చు. వీటి మధ్య గల 5 అకర్ణీయ సంఖ్యలు అంటే -30/10, 28, 27, 2/10, 1/10 ఇవన్నీ కూడా మనకంటే 0కి -30/10కి 30కి 0కి మధ్యన మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అటు వెళ్తాం. -28, -27 ఆ విధంగా. సో 5 కాబట్టి 5 రాసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో వీటిని సంఖ్యారేఖపై సూచించమంటే ఎంత రాసుకోవచ్చు? రెక్కమేడు 1 పాయింట్ సంథింగ్ అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఇది 1కి 2కి కూడా మధ్యన ఉంటుంది. సో 1 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది కదా అక్కడ అనమాట. ఇలా నువ్వు ఒకే సంఖ్యారేఖపై సూచించమని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా మనం చెప్పవచ్చు. అన్నీ కూడా ఒకటే రకమైన ఉన్నాయి కాబట్టి పాయింట్స్ని మనం విడదీసి రాసేయవచ్చు. 5/6 కంటే చిన్నమైన 5 అకర్ణీయ సంఖ్యలను రాయమని చెప్పేసి అంటున్నాడు. సో 5/6 కన్నా
చిన్నవైన 5 అకర్ణీయ సంఖ్యలను రాయమని చెప్పేసి మనం ఏం రాయవచ్చు, 4/6 రాయవచ్చు, 3/6 రాయవచ్చు అండ్ 2/6 రాయవచ్చు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. 5 అంటే 1/6 రాయవచ్చు, 0/6 రాయవచ్చు అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. సో ఆ విధంగా మనం 5 రాయవచ్చు. వీటి మధ్య గల 12 అకర్ణీయ సంఖ్యలు రాయమని చెప్తున్నాడు కాబట్టి -10/10 రాయండి, 2/10 రాయండి, 20/10 రాయండి. ఈ మధ్యన 10 వస్తాయి. లేదు ఇంకా పెంచుకోవాలనుకుంటే 100 రాయండి, ఇంకా చాలా ఎక్కువగా రాసుకోవచ్చు. ఎట్లయినా సరే ఇక్కడ 20/10 రాసినా సరిపోతుంది. -10 నుంచి 20 వరకు మనకు 20 నెంబర్స్ ఉంటాయి. 12 రాస్తే సరిపోతుంది. వీటిని మధ్యగా ఒక అకర్ణీయ సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, ఇచ్చిన అకర్ణీయ సంఖ్యను ఫస్ట్ సజాతి భిన్నాలుగా మార్చమని చెప్పేసి అంటున్నాడు. సో ఆ విధంగా మార్చితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఏముంది, సో 4తో మల్టిప్లై చేస్తే 8/12 అండ్ 9/12 అనేది వస్తుంది కదా. సో 8/12, 9/12లో ఉన్న ఒక అకర్ణీయ సంఖ్య మనం రాసుకోవచ్చు. లేదు ఇంకా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చండి. సో దీని యొక్క సగటును కనుక్కోవచ్చు అనే ఆప్షన్ ఉంది కదా, సగటును కనుక్కొని కూడా మనం ఆన్సర్ని చేసేయవచ్చు. సో 8/12, 9/12ని ప్లస్ 9/12/2 రాసుకుంటాం. సో ఇక్కడ 8 + 9/12 అనేది వస్తుంది. సో 17/12 into 2, సో 17/24 అనేది మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటూ 10 చేయడమే 50/60 - 30/40. సో ఇక్కడ నుంచి మనం 10 అకర్ణీయ సంఖ్యలను మధ్యలో ఏ ఉంటే అవి గుర్తిస్తే సరిపోతుంది. దశాంశ రూపంలో రాయడం గురించి ఇచ్చాడు. సో మనం కొట్టేయడం. సో చూద్దాం. ఇక్కడ అంతం కాని ఆవర్తిత దశాంశాలు అనేది మనం ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యను భాగారం చేసినట్టయితే, సో ఇక్కడ మనకు దాన్ని దశాంశ రూపంలో మార్చినట్టయితే, సో మనకు 3 రకాలుగా మనకు అవుట్కమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒకటి వచ్చేసి మనకు అంతం కాని ఆవర్తిత దత్తాంశాలు, అంటే ఇవి అంతం కావు. అంటే ఇక్కడ అంతమైంది 5.625 దగ్గర ఇక్కడ ఆగిపోయింది నెంబర్, కానీ కొన్నిసార్లు ఇలా ఆగిపోవడం జరగదు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాంటి సందర్భంలో దీన్ని అంతం కానీ ఆవర్తిత దత్తాంశం. అంటే ఆవర్తితం అంటే ఏం కావాలి, మళ్ళీ మనకు నెంబర్లు అనేవి రిపిటేషన్గా రావాలి. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ 5/3 చేసినప్పుడు 1.666 అంటే అంతం కాకుండా ఆవర్తితం అవుతుంది. అంటే 666 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి దాన్ని అంతం కానీ ఆవర్తిత దత్తాంశం అని చెప్పేసి అంటాం. అంతం కానిది ఆవర్తితం కూడా కాని ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా 1.7325 ఇది ఉంది కదా, 1/7 అనేది. సో ఈ విధంగా అనమాట. సో ఇది కూడా మనకు ఆవర్తితం అవుతుంది. సో ఈ నెంబర్స్ అనేవి మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అట్లా కాకుండా ఆవర్తితం కాకుండా కూడా ఉండేవి ఉంటాయి. సో 3 రకాల అవుట్కమ్స్ అనేవి మనకు అక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం వ్యవధి మరియు అవధుల గురించి ఒకసారి మాట్లాడుకుంటామండి. సో ఇక్కడ వ్యవధి అంటే ఏంది, అవధి అంటే ఏంది ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనకు అంతం కాని ఆవర్తిత దత్తాంశం యొక్క వ్యవధిలోని అంకెల సంఖ్యను అవధి అంటాం. అంకెల సంఖ్య ఇక్కడ 0.3 బార్ అనేది ఉంది. సో అంకెల యొక్క సంఖ్య 1 కాబట్టి 0.3 బార్ యొక్క అవధి ఏమో 1. వ్యవధి అంటే ఏదైతే నెంబర్ ఉంటుందో, ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం వ్యవధి అని చెప్పేసి అంటాం. సో 3 అనేది వ్యవధి అవుతుంది. సో ఇందులో వచ్చేసి అవధి ఏమో అంకెల సంఖ్య కదా 2, సో వ్యవధి ఏమో 75. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా రాస్తారు కదా వ్యవధి అంటేనేమో ఏవైతే అంకెలు రిపీట్ అవుతున్నాయో అవి రాయాలి. అవధి అంటేనేమో ఏదైతే అంకెల సంఖ్య ఉందో అది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 15.75 అనే ఒక దత్తాంశాన్ని తీసుకుందాం. ఇచ్చిన సంఖ్యలో దశాంశ స్థానాల సంఖ్యను లెక్కించండి. సో ఇవన్నీ మనం పక్కన పెడితే దీన్ని P/Q రూపంలో రాయడం అనేది ఒక ఇంపార్టెంట్ అండి. సో 0.35 అనేదాన్ని 35/100గా రాసుకోవచ్చు. ఎందుకంటే దశాంశ స్థానం తర్వాత మనకు 2 ఉన్నాయి కాబట్టి 100 2 సున్నాలు పెట్టుకుంటాం. సో ఇది కూడా -8005/1 2 3 3 ఉన్నాయి కాబట్టి 1000 రాసుకున్నాడు. 2.104 కాబట్టి 2104/1000 రాసుకున్నాడు. సో దీన్ని కొట్టేస్తే మనకు ఈ సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. 0.4 బార్ని ఏ విధంగా మనం అకర్ణీయ సంఖ్య రూపంలోకి మార్చవచ్చు అనేది నేర్చుకుందామండి. ఇప్పుడు మనం ఇంతకుముందు సింపుల్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా రాసామో చూసాము. అయితే ఇక్కడ
రిపీట్ అయ్యేవి, ఆవర్తితం అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని విధంగా రాస్తాం. మరి సింపుల్. ఫస్ట్ దాన్ని 10xతో మల్టిప్లై చేసేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని x అనుకుంటాం. ఏదైతే మనం ఇచ్చిన నెంబర్ ఉంటుందో దాన్ని x అనుకుంటాం, 10xతో మల్టిప్లై చేస్తాం. సో 0.444 మైనస్ చేయాలి, తీసేస్తే 9x వస్తుంది. ఇక్కడనేమో తీసేస్తే 4 వస్తుంది. సో x = 4/9 అవుతుంది. ఇదే విధంగా చేశారు. 0.54 బార్. అక్కడ 100xతో ఎందుకు చేశాడు అంటే మనకి ఇక్కడ 2 దశాంశ స్థానాలు ఉన్నాయి కాబట్టి 100xతో చేశాడు. సో 54.5454 చేస్తాం. సో ఇక్కడైతే xని అదే విధంగా రాసుకుంటాం. x 0.5454 ఆ విధంగానే ఉంటుంది. సో 54 అనేది ఇక్కడ వస్తుంది, 99x అనేది వస్తుంది. సో 54/19. 4.7 బార్ అనేది ఈ విధంగా రాసాం చూడండి. సో ఒక దశాంశ స్థానం ఉంది కాబట్టి 10xతో మల్టిప్లై చేస్తున్నాం. అంటే మనకు ఆవర్తితం మీద 1 కాబట్టి ఇక్కడ మనం ఆ లెక్క వేసుకుంటున్నాం అనమాట. ఏది మనకు అవధిని చూసుకుంటున్నాం. అవధి 2 ఉంటుంది కాబట్టి 1తో చేస్తాం, 1 ఉంటుంది కాబట్టి 10తో చేస్తున్నాం. ఇక్కడ 10x × 47.77 వస్తుంది. అండ్ xని తీసేయాలన్నమాట. సో 43 వస్తుంది. 9x = 43 అయితే x = 43/9 అనేది వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా మెథడ్ ఇచ్చాడు. 4.7 బార్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. అంటే 0.7 బార్గా రాసుకోవచ్చు. 0.7 బార్ని 7/9 అని రాస్తున్నాడు. సో 7/9 అనేది వస్తుంది మనకు కొట్టేయడం వల్ల. 4 + 7/9 అంటే 9 × 4 + 7/9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/9గా రాసుకోవచ్చు. ఇది ఇంతకుముందేమో మొత్తం ఇక్కడ మొత్తం ఆవర్తితమైంది. ఇక్కడ బార్ అనేది ఓన్లీ 2 ప్లేసెస్కి ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఏ విధంగా చేస్తున్నాడు అంటే చూడండి. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. అంటే 100xతో సేమ్ ఎప్పటిలాగానే మనకు 2 అవధులు ఉన్నాయి. అవధి అనేది 2గా ఉంది కాబట్టి దాంతో ఏం చేస్తున్నాం, ఇంటూ 100తో చేస్తున్నాం. 100x = 1573.2323 అనేది వచ్చింది. ఇది xతో వేస్తున్నాం. 15.732333 అదే విధంగా పెట్టుకున్నాం. తీసేసి ఇంత వచ్చింది. కానీ ఇక్కడ మళ్ళీ మనకు పాయింట్స్ వచ్చాయి. సో 0.5 తీసేసి ఇక్కడ కింద రాసుకుంటే 990 అనేది వచ్చింది. సో ఇలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు మనం. సో దాన్ని ఏం చేస్తామంటే 1 2 3 మూడుని అవతలకు వచ్చేసరి ఒకసారి చూసుకోవాలండి. సో దానికి ఏం చేస్తామంటే 1000xతో చేయాల్సి ఉంటుంది. 100xతో కాదు, సారీ. సో 1000xతో చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం 3 పాయింట్లు ఉన్నాయి. మనకు అవతల ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ అవధిని లెక్కించడం లేదు. దేన్ని లెక్కిస్తున్నాం, పాయింట్ తర్వాత మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయో చూస్తున్నాం. సో 3 ఉన్నాయి కాబట్టి 1000xతో మల్టిప్లై చేస్తే 15732.323232 అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 7 ఒక్కదానికి మాత్రమే మనకు పాయింట్ లేదు, అంటే బార్ లేదు, మిగిలిన వాటికి ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం, 10xతో చేస్తాం. అప్పుడు ఈ బార్ అనేది, ఈ పాయింట్ బార్ లేనిది ఏదైతే 7 ఉందో పాయింట్కి యువతలకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 157 వస్తుంది. సో 0.32 బార్ 32 బార్ ఆ విధంగానే కంటిన్యూ అయితే ఈ విధంగా 3232 రాసుకుంటూ వెళ్తాం. మొత్తానికి మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే మొత్తం ఒక్కసారి బార్తో పాటుగా ఇవతలకు ఒకసారి మనకు నెంబర్స్ అనేవి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత కింద 323232 ఇట్లా కొట్టుపోయి ఈజీగా కొట్టుపోయి 0 రావాలి, ఇంకేం రావద్దు ఎక్స్ట్రాగా. సో ఇది పోతుంది. తీసేస్తే మనకు సేమ్ 157.575 ఇది చేస్తే 990 వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. మీకు ఇట్లా చేసుకున్నా సరే ఏం లేదు, ఇట్లా చేసుకున్నా సరే తీసేస్తాం. తీసేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీని కిందకి తీసుకొస్తాం, 990 అవుతుంది. లేదా అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఈజీ అనిపిస్తే ఇది చేయండి, అది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి, నో ప్రాబ్లం. 1.0 p/q రూపంలో రాయమని చెప్పేసి అంటున్నాడు. సో కొట్టేయాలి. 57/100 రాసుకుంటాం, కొట్టుకోదు. 176/1000 రాసుకుంటాం, దీన్ని కొట్టేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 4తో కొట్టేస్తే 4 250, 4 4 16, 4 4 16, మళ్ళీ మనకు 2తో పోతుంది, 22 125. సో 22/125 అనేది వస్తుంది. ఇది కూడా 1 0 1 2 3 4 కదా, 0 0 1/5 ఉన్నాయి కాబట్టి 1 పక్కన 5 సున్నాలు 1 2 3 4 5 పెట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా సో 25,125/1000 రాసుకోవచ్చు. కొట్టేయాలి. కొట్టేస్తే మనకు ఆన్సర్ 25తో కొట్టేస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 25తో కొట్టేస్తే ఎంత అవుతుంది, 25 ఎక్కం 25 0, సారీ 25 ఎక్కం 25 0 అండ్ 0 వస్తుంది. మళ్ళీ 25 125 25 4 140 వస్తుంది. మళ్ళీ కొట్టేస్తే 5 8 40, 5 2 10 0, 5 ఎక్కం 5 201/8 అనేది వస్తుంది. ఆవృత దత్తాంశాలను అకర్ణీయ సంఖ్య రూపంలో రాయండి అని చెప్పేసి అంటున్నాడు. చెప్పాం కదా ఇంతకుముందు 10తో మల్టిప్లై చేయండి,
చేస్తే ఏమొస్తుందండి. సో రెండవ దాంట్లో మనకు ఆవృత దశాంశాలను అక్కడనే సంఖ్య రూపంలో వ్యక్తపరచడంలో 0.9 బార్ అనేది ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ 10xతో మల్టిప్లై చేసేయండి. అప్పుడు 9.999 అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ అదే విధంగా పెట్టండి, ఎందుకంటే మనం ఇక్కడ అవధిని ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం ఆ విధంగా అనమాట. సో 0.9 బార్ అనేది వస్తుంది. సో 0.999 అనేది వస్తుంది. సో ఇవన్నీ కొట్టుపోతాయి, మనకు 9 అనేది మిగులుతుంది. 10x = 9. సో 10x కాదు, మనకి తీసేయాలి కదా, 9x = 9 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. x = 1 అనేది వస్తుంది. సో 1/1 అంటే ఇక్కడ మనకు అక్కడనే సంఖ్య 1 అంతే. 0.57 బార్లో 100xతో మల్టిప్లై చేసేయండి. అప్పుడు 57.5757 బార్ వస్తుంది. దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేసేయండి, అంటే ఎంత వస్తుందండి, 0.5757 ఇట్లా రాసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కొట్టుకుపోతే 57/99, దట్ ఈజ్ ఈక్వల్ టు 57/99 అని రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్స్ని అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దాంట్లో మనకు మూడవ దాంట్లో x+5 / x-5 విలువను కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. ఒకటి చేస్తాను, రెండోది మీరు ప్రయత్నించేయండి. సో మొట్టమొదటిగా దీంట్లో x+5 కనుక్కోవాలి అంటే 5/2 + 3/4 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఇక్కడ కసాగు 4 అవుతుంది కాబట్టి 2 × 2 4 కాబట్టి 2 × 5 10 ప్లస్ 3 అదేవిధంగా వస్తుంది. 13/4 ఒకటి, మైనస్ కదా, మైనస్ కదా ఇది, 10 - 3 అంటే 7/4 ఒకటి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, సో 13/4 వస్తుంది ఆబ్వియస్లీ. సో 7/4 / 13/4 చేస్తే ఎంత వస్తుంది, దీన్ని విలోమంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. సో మనం ఏ విధంగా చేస్తాం దీన్ని అంటే 7/4 × 4/13 ఈ విధంగా విలోమం చేత మల్టిప్లై చేసేయాలి. అప్పుడు 4 పోతే మనకి ఎంత మిగులుతుంది, 7/13. సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేసేయవచ్చు. విలోమం మీకు డివిజన్ దగ్గరనే మీకు డౌట్ వస్తే అక్కడ డివిజన్ దగ్గర ఏం చేయాలి, గుణకార విలోమంతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అలా మొత్తాన్ని సో -13/5 మరియు 12/7ల మొత్తాన్ని దీని లబ్ధంచే భాగించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మొత్తం చేస్తే 5 7 × 21 7 × 7 8 9 91 12 60 అంటే ప్లస్ ఇది -91 ఇది ప్లస్ 60, దట్ ఈస్ ఈక్వల్ టు 91 - 60 అంటే 1 3. సో -31/35 ఒకటి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క లబ్ధంతో భాగించండి. సో దీని లబ్ధం చేస్తే +13/14 అనేది వస్తుంది. ఇంటూగా చేయాల్సింది +13/14 ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. సో భాగించండి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి -31/35కి దేంతో భాగించాలి, 14/13తో భాగించాలి. సో మనకి అక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ -13 మొత్తం కదా, సో 7/5 మొత్తం అంటే కూడాలి, -91 అంటే -30. సో 13 ఏళ్ళ 91 1260. సో 91 - 60 అంటే -31/35, దట్ ఈస్ రైట్. అండ్ ఈ లబ్ధం చేస్తుంటే మనకు 13/14 కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో రాసుకుంటాం, -31/35 × 14/13 రాసుకుంటాం. ఓకేనా. సో ఇది మనకు ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు 7 × 14 7 × 35 కదా. సో 31 2 62 -62/13 5 65. సో 62/65 అనేది వస్తుంది మనకు ఆన్సర్గా. నెక్స్ట్ ఐదవది, ఒక సంఖ్య యొక్క 2/5వ భాగం ఎక్స్ అనే ఒక సంఖ్య అనుకుంటే దీని యొక్క 2/5వ భాగము ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ. సో +36 దీన్ని సాల్వ్ చేసేస్తే సరిపోతుంది. సో 2x/5 = x/7 +36 అనేది ఉంది. ఇది ఎక్స్ ఉంది కదా, ఒక దగ్గరికి తీసుకురండి. 2x/5 - x/7 = 36 ఆ విధంగానే ఉంటుంది. సో x/కాసాగు తీస్తే x ఎందుకు అవుతుంది, 35 కదా. సో 35 × 7 × 14x 7 × 5 35 కాబట్టి 5 - 5x/35 = 36 వస్తుంది. సో దీన్ని ఇంకా మనం తీసేస్తే 9 వస్తుంది. 9x/35
35 is equal to 36. సో x is equal to 36 into 35/9. 9 4లో 36. సో 4 into 30 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 4 5 20, 2 4 12, 2 14. సో 140 ఆ నెంబర్ అవుతుంది. 11 మీటర్ల పొడవు గల తాడు నుండి ఇంత మరియు ఇంత పొడవులు గల 2 ముక్కలు కత్తిరించాడు అంటే మిగిలిన పొడవు ఎంత? 11 మీటర్ల నుంచి దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసే ముందు మిక్స్డ్ పూర్ణాంకం ఉంది అంటే మనకు మిశ్రమ భిన్నం ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. 5 2 10 + 13/5. దీన్ని కూడా తీసేయాలి. 10 × 3 30 + 3 33/10. ఇప్పుడు మనం కాసాగు తీస్తే ఫస్ట్ దీనికి వేద్దాం. ఫస్ట్ దీన్ని కూడేద్దామండి. ఈజీగా మనం 11 తర్వాత వేసుకోవచ్చు. సో ఇక్కడ 10 అనేది కాసాగు వస్తుంది. 13 2 26 + 33/10. 6 3 9 3 4 5/10. సో 59/10 అనేది ఉంది. సో 11 - 59/10 చేయాలి. సో 110 - 59/10 వస్తుంది. 110లో నుంచి 0 నుంచి 9 అంటే 10లో నుంచి 9 అవుతే 1, ఇక్కడ 9 మిగులుతుంది. 9 కాదు సారీ, 9లో నుంచి 5 పోతే మనకి ఎంత మిగులుతుంది? 9లో నుంచి 5 పోతే 4 మిగులుతుంది. ఇక్కడ 1 పోతే ఏముండదు కాబట్టి సో 41/10 వస్తుంది. అంతేనా? 41/10. 110 అన్నాం కాబట్టి సారీ ఇక్కడ 1 ఉంది కదా, 10లో నుంచి 5 పోతుంది అంటే 5 వస్తుంది. సో 51/10. 51/10ని మనం ఈ విధంగానే పెట్టుకోవచ్చు, లేదు ఇట్లా మనం మిక్స్డ్ ఉంది కదా, మిక్స్డ్ భిన్నంలోకి కూడా మార్చుకోవచ్చు, అంటే మిశ్రమ భిన్నంలోకి కూడా మార్చుకోవచ్చు. సో దీంట్లో రాసుకుంటే 51/10 కూడా రాసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా కూడా రాసుకోవచ్చు. 7వది 7 2/3 మీటర్ల పొడవు గల ఒక గుడ్డ ఖరీదు 12 3/4 అయినా 1 మీటర్కు గుడ్డ ఖరీదు ఎంత? ఈ దాని యొక్క గుడ్డ ఖరీదు ఇచ్చాడు అంటే 7 2/3 మీటర్లకు ఫస్ట్ దీన్ని మార్చేద్దాం, మనకి చేయడానికి ఈజీ అవుతుంది. 7 3 21 + 2 23/3 12 48 + 3 51/4. ఓకేనా? సో 23/3 మీటర్ల గుడ్డకేమో 51/4 రూపాయలు ఖర్చు అయితే 1 మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు 1 × 51/4 / 23/3 చేయాలి. సో మనకు తెలుసు 51/4 దీన్ని మార్చుకోవాలి, 3/23గా మార్చుకుంటాం. సో మార్చుకుంటే ఎంత వస్తుంది? సో ఇక్కడ 51/4 × 3/23లో 3 × 3 5 3 10 15 153. సో 4 × 23 అంటే 4 12 4 8 1 9. సో 153/92 చేసుకోవచ్చు. దీన్ని పూర్ణాంకంలోకి మారిస్తే మనకు గుడ్డ ఖరీదు ఎంతో అనేది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం, ఒక పార్కు పొడవు వెడల్పులు ఇచ్చాడు, దాని యొక్క వైశాల్యం కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఏం చేయాలి? వైశాల్యం కనుక్కోమంటే రెండింటిని మల్టిప్లై చేసేయాలి డైరెక్ట్గా. సో 90 + 3 93/5 మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ పెడుతున్నాను. సో 8 3 24 + 2 26/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా డైరెక్ట్గా మనకు /3 కాబట్టి సో మనకి ఏమైనా కొట్టు అవుతుందంటే 3 3 3 × 3 కొట్టుపోయింది. సో దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు? 26 × 31 చేయాలి. 31 × 26 చేస్తే 6 18 2 20 6 8. సో 806/5 అనేది వస్తుంది. దీన్ని ఇంకా మనము పూర్ణాంకం మిశ్రమ భిన్నంలోకి కూడా మార్చుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ -13/16 ఏ సంఖ్యచే భాగించక మనకు -11/4 అనేది వస్తుందని చెప్పేసి అంటున్నాడు. సో రైట్, మనం ఏ విధంగా చేస్తాం చూడండి. మనకు -13/16 ఏ సంఖ్యచో భాగించాలి అంటే 33/16 ఇంటూ భాగించాలని కూడా. సో /x రాసుకుంటే = -11/4 వచ్చిందంట. సో దీన్ని ఏం చేసుకుంటాం? -33/16 అంటే /6 అంటే గుణకార విలోమం కదా. సో 1/xతో మల్టిప్లై చేసేయడమే. సో -11/4. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఇతలు తీసుకురావాలి. సో -33/10 × 4/11 అంటే మైనస్ అలాగే ఉంటుంది x అనేది వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేసేయండి. 2 4 11 3 33. సో -3 × -2/5 అంటే
మైనస్ అండ్ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 6/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/5 అంతేనా? ఎస్ 16 అండి, సారీ 6 కాదు 16 కదా, ఐఎమ్ వెరీ సారీ. సో 4 16 వస్తుంది, రైట్? జస్ట్ సెకండ్, 4 16 కొట్టుపోయింది, 11 33. సో -3 × 1 అంటే -+1 కదా, సో +3/4 అనేది ఆన్సర్గా వస్తుంది, +3/4. అరవై 64 మీటర్ల పొడవు గల ఒక బట్ట నుంచి సమాన పరిమాణం గల 36 ప్యాంట్లు తయారు చేసిన ఒక్కొక్క ప్యాంటు తయారు చేయడం ఎంత పొడవు గల బట్ట అవసరం అని చెప్పేసి అంటున్నాడు. 64 మీటర్ల పొడవు గల ఒక బట్ట నుంచి సమాన పరిమాణం గల 36 ప్యాంట్లు తయారు చేసేదంట. సో సమాన పరిమాణం గల 36 ప్యాంట్లు అంటే బై 36 చేస్తాం, ఎంత వస్తుందో ఆన్సర్ అనేది అంత మనకు బట్ట అవసరం ఎంత పడుతుందో తెలుస్తుంది అనమాట. సో 2 ఎక్కం 2, 2 8 16, 2 3 6, 2 4, 2 9 18, 2 16 32. సో 16/9 మీటర్స్ అనేది ఆన్సర్గా వస్తుంది. ఆవర్తిత దశాంశం యొక్క P/Q కనిష్ట రూపంలో రాసిన P+Q విలువ ఎంత? సో 0.36 బార్ ఉంది, ఇందులో అవధి 36 కాబట్టి 100తో మల్టిప్లై చేయండి. 100x ఈజ్ ఈక్వల్ టు 36.363636 వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 0.3636, ఇవన్నీ కొట్టబోతే 0 అవుతుంది. సో 36 - 0 అంటే 36, ఇది 99. x ఈజ్ ఈక్వల్ టు 36, x ఈజ్ ఈక్వల్ టు 36/99. సో P+Q విలువ కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. P, Q ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం, కొట్టేద్దాం. మనకి ఇంకా 3తో ఒకటి అవుతుంది కదా, 3 3 9, 3 3 9, 3 ఎక్క 3 2 6, మళ్ళీ 3తో పోతుంది, 3 11, 3 4 12. సో 11 + 4 వస్తుంది, 11 + 4 అంటే 15 ఆన్సర్గా వస్తుంది. సో ఇంతటితో మనకు అకరణీయ సంఖ్యలు అనే ఒక పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్లో ఉన్న ప్రశ్నలు ఉంటే ఏకచర్ర రాశిలో ఉన్న రేఖీయ సమీకరణాల గురించి మనం మాట్లాడుకుంటాం. మంచి బిట్లే ఉంటాయి, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో చూద్దాం ఇందులో మొత్తం ఎన్ని అభ్యాసాలు ఉన్నాయంటే దాదాపుగా మనకు 5 అభ్యాసాలు అయితే ఉన్నాయి. సో 5 అభ్యాసాలను కంప్లీట్ చేసిన తర్వాత మనం వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ చూద్దాం.